అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఉదరసరడ్డ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న రూఫ్ టాప్ సౌర విద్యుత్ పథకం అంటే ఏంటి, ఈ పథకంకి ఎవరు ఎలిజిబిలిటీ, ఎలా అప్లై చేసుకోవాలి, ఈ పథకం ద్వారా లాభం ఏంటి అనే విషయాలు ఈ వీడియో ద్వారా చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, మీకు అర్థమవుతుంది. అలాగే ఇంకెవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న రూఫ్ టాప్ సౌర విద్యుత్ పథకం పీఎం సూర్యఘర్ అని కానీ లేదా ముఫ్త్ బిజిలీ యోజన అంటే ముఫ్త్ బిజిలీ అంటే ఉచిత విద్యుత్ అని అర్థం అన్నమాట. కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సుమారు 75,000 కోట్లతో అమలు చేసే ఈ పథకం కింద దేశవ్యాప్తంగా 1 కోటి కుటుంబాలకు ప్రతి నెల 300 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేయనున్నారు. ఇళ్లపై సౌర ఫలకాల ఏర్పాటుకు లబ్ధిదారులకు 78,000 వరకు రాయితీలు ఇస్తున్నట్లు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. ఈ పథకం అమలులో భాగంగా 2 కిలోవాట్ల సౌర విద్యుత్ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడానికి 60,000, 3 కిలోవాట్ల సౌర విద్యుత్ పలకలను ఇంటిపై ఏర్పాటు చేసుకోవడానికి 78,000 చొప్పున కేంద్రం నుంచి రాయితీ అంటే సబ్సిడీ లభిస్తుంది. 3 కిలోవాట్ల సౌర విద్యుత్ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నట్లయితే నెలకు 300 యూనిట్లకు పైగా కరెంటును ఉత్పత్తి చేస్తుంది. ఆ ఉత్పత్తి చేసే కరెంటును మనం వాడుకోగా మిగిలి ఉన్న కరెంటును డిస్కంల ద్వారా విక్రయించి ఆదాయం పొందవచ్చు. అయితే ఈ పథకంకి ఎలా అప్లై చేసుకోవాలి అంటే చెప్తాను. అలాగే ఈ పథకంకి భారతదేశంలో పుట్టిన ప్రతి వ్యక్తి కూడా అప్లై చేసుకోవచ్చు. వీటి కోసం రైస్ కార్డు ఉండాలి, గవర్నమెంట్ ఎంప్లాయీ ఉంటే అప్లై చేసుకోవడానికి అవ్వదు అనే ఇదే ఏం లేదండి. ఈ పథకానికి కావాల్సిన డాక్యుమెంట్లు ఆధార్ కార్డు, 2 పాస్ ఫోటో సైజ్ ఫోటోలు, కరెంటు బిల్లు, బ్యాంక్ పాస్బుక్ ఉంటే సరిపోతుంది. అలాగే మన ఇంటిపైన ఈ సోలార్ ప్యానల్ని అమర్చడానికి తగినంత ప్లేస్ కూడా ఉండాలి. అయితే మన ఇంటికి ఎన్ని కిలోవాట్ల విద్యుత్ అవసరం ఉంటుంది, ఎన్ని కిలోవాట్ల విద్యుత్ పలకాలు సౌర విద్యుత్ ప్యానల్ అవసరం ఉంటుంది అనే విషయం ఎలా తెలుసుకోవాలో చెప్తాను. ఈ వెబ్సైట్కి సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ నుండి కూడా మీరు డైరెక్ట్గా ఈ పేజ్ వరకు అయితే రావచ్చు. ఈ పేజ్ ఇలా ఓపెన్ అవుతుందండి. ఓపెన్ అయిన తర్వాత మన ఇంటికి ఎంత కిలోవాట్ సౌర ప్యానల్ అవసరం అనేది ముందు తెలుసుకుందాం. ఇక్కడ క్యాలిక్యులేట్ అని చూడండి. ఈ క్యాలిక్యులేట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి నెలకి ఎంత కరెంటు బిల్లు అమౌంట్ వస్తుందో ఆ అమౌంట్ అయితే ఎంట్రీ చేయవలసి ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ మన యొక్క స్టేట్ అయితే ఎంచుకుంటాం. అలాగే మన కేటగిరీ కస్టమర్కి అంటే మనం రెసిడెంటియలా లేకపోతే ఇండస్ట్రియల్ అంటే షాప్గా, కమర్షియల్ బిల్డింగా లేకపోతే ఏంటనేది మనం ఇంటికే కాబట్టి మనం ఇంటిపైన ఎట్టుకుంటున్నాం కాబట్టి మనం రెసిడెన్షియల్ ఎంచుకుంటాం. తర్వాత మనకి మంత్లీ కరెంట్ బిల్ ఎంత వస్తుంది, మనకు మంత్లీ కరెంట్ బిల్ ఎంత వస్తే అంత వేయండి. నాకైతే 1,000 రూపాయలు అనుకోండి, నేను 1,000 రూపాయలు అయితే వేస్తున్నాను. ఎంత వస్తే మీకు అంత వస్తే అంత వేయండి. ఎంత వేసిన తర్వాత ఇక్కడ క్యాలిక్యులేట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఎన్ని కిలోవాట్ల సౌర విద్యుత్ అవసరం ఉంటుంది ఇక్కడ చూడండి. ఇక్కడ 1 కిలోవాట్ సౌర విద్యుత్ అయితే మన ఇంటికి సరిపోతుందని వాళ్ళే చెప్తున్నారు. ఈ విధంగా మన ఇంటికి 1 కిలోవాట్ సౌర విద్యుత్ అయితే మనం ఏర్పాటు చేసుకోవచ్చు. 1 కిలోవాట్ సౌర విద్యుత్కి మనకి ఎంత ఖర్చు అవుతుందంటే చూడండి, ఎస్టిమేట్ ప్రాజెక్ట్ కాస్ట్ వచ్చి 50,000 రూపాయలు. అంటే 1 కిలోవాట్కి ఆల్రెడీ 30,000 వరకు వాళ్ళు రాయితీ ఇస్తామని చెప్పారు కదా. ఆ విధంగా రాయితీ పోగా మనం ఎంత 20,000 రూపాయలు మనం పెట్టుబడి పెడితే మనకి 1 కిలోవాట్ సౌర ప్యానల్ అనేది వాళ్ళు మనకి ఫిట్ చేస్తారన్నమాట. అయితే మనకి రూఫ్ టాప్ ఏరియా ఎంత ఉండాలంటే చూడండి, 130 స్క్వేర్ ఫీట్స్ లేదా 1 to 12 స్క్వేర్ మీటర్స్ అయినా సరే ఉంటే మనకి ఈ 1 కిలోవాట్ సౌర ప్యానల్ అనేది ఫిట్ చేయడానికి అవుతుంది. అర్థమైందండి? ఓకేనండి. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, లేదా నాకు వాట్సాప్ సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ నుండి కూడా మీరు నాకు వాట్సాప్ చేసి అడగొచ్చు. ఈ పథకం గురించి నాకు తెలిసినంతవరకు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఈ ఒక్కసారి మనం రూఫ్ ప్యానల్ ఫిట్ చేసిన తర్వాత 25 సంవత్సరాల వరకు ఫ్రీగా మనం విద్యుత్ అయితే ఆ రూఫ్ ప్యానల్ ద్వారా మనం తీసుకోవచ్చు. ఎటువంటి రూపాయి ఖర్చు లేకుండా తీసుకోవచ్చండి. ఒక్కసారి ఫిట్ చేసిన తర్వాత మనకి మిగులు విద్యుత్తును కూడా డిస్కంల ద్వారా మనం విక్రయించి డబ్బులు అనేది గవర్నమెంట్ నుండి మనకి వేస్తుంది. అప్లై ఎలా చేసుకోవాలో చూద్దాం. చూడండి, ఇక్కడ అప్లై ఫర్ రూఫ్ టాప్ సోలార్ అని ఉంది చూడండి. అక్కడ అప్లై మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఫస్ట్ లాగిన్, రిజిస్ట్రేషన్ అనే 2 ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. ఫస్ట్ రిజిస్టర్ అవ్వండి. ఈ రిజిస్టర్ అవ్వడానికి మనం ఏం చేస్తామంటే మన యొక్క స్టేట్ని ఎంచుకుంటాం, అలాగే డిస్టిక్ని ఎంచుకుంటాం. మనం ఏ డిస్టిక్లో ఉంటున్నాం ఆ డిస్టిక్, మన ఓల్డ్ డిస్టిక్సే కనబడతాయండి, కొత్త డిస్ట్రిక్ట్స్ కూడా కనబడతాయి. చూడండి, మీ ఏ డిస్టిక్ అయితే ఆ డిస్టిక్ ఎంచుకుంటారు. అలాగే మీరు ఏ బోర్డు నుండి కరెంటు విద్యుత్ వినియోగం చేస్తున్నారంటే ఏపీఈపీడీసీఎల్, ఎస్పీఈపీడీసీఎల్ లేకపోతే సిపిఈపీడీసీఎల్, మీరు ఏదైతే చేస్తున్నారో అది దాన్ని ఎంచుకుంటారు అనమాట. ఎంచుకున్న తర్వాత మీ యొక్క కన్జ్యూమర్ అకౌంట్ నెంబర్ వేసుకుంటారు. అంటే మీ యొక్క సర్వీస్ నెంబరే మీ యొక్క కన్జ్యూమర్ నెంబర్ అండి.
ఈ అప్లికేషన్ ప్రాసెస్ అనేది 6 స్టెప్పుల్లో ఫినిష్ అవుతుందండి. ముందుగా చెప్పిన విధంగా ముందు రిజిస్ట్రేషన్ అవుతాము, తర్వాత లాగిన్ అవుతాము. లాగిన్ కొరకు మనకి రిజిస్టర్ మొబైల్ నెంబరు మరియు కన్జ్యూమర్ నెంబర్తో లాగిన్ అవుతాం. లాగిన్ అయిన తర్వాత స్టెప్ 2లో అప్లికేషన్ డీటెయిల్స్ ఫిల్ చేస్తామండి. ఆ అప్లికేషన్ డీటెయిల్స్ ఫిల్ చేయడం తర్వాత మనం ఇంకేం చేయని అవసరం లేదు. ఆ అప్లికేషన్ ఫిల్ చేసిన తర్వాత దరఖాస్తు పూర్తి చేసిన డిస్కమ్స్ నుంచి అనుమతులు వచ్చే వరకు వెయిట్ చేయాలి. మన అప్లికేషన్ అనేది డిస్కమ్స్కి వెళ్తుంది. అక్కడ నుండి మనకి కాల్ చేస్తారనమాట. కాల్ చేసిన తర్వాత ప్రభుత్వం నియమించిన వెండర్స్ సోలార్ ప్లాంట్ని తీసుకొచ్చి మన యొక్క ఇంటిపైన ఇన్స్టాల్ చేసి వెళ్తారు. ఇది స్టెప్ 3లో జరుగుతుంది. స్టెప్ 4లో ఏంటంటే ఇన్స్టాల్ పూర్తయిన తర్వాత ఆ ప్లాంట్ వివరాలను పోర్టల్ నమోదు చేసి నెట్ మీటర్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. అది కూడా వాళ్ళే చేస్తారు. నెట్ మీటర్ని ఇన్స్టాల్ చేశాక డిస్కమ్ అధికారులు తనిఖీలు చేస్తారు. అనంతరం పోర్టల్ నుంచి కమిషనింగ్ సర్టిఫికేట్ చేస్తారన్నమాట. తర్వాత స్టెప్ 6లో ఏమవుతుందంటే ఈ రిపోర్ట్ పొందిన తర్వాత మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్తో పాటు క్యాన్సిల్ చెక్స్ను పోర్టల్లో సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఇది సబ్మిట్ చేసిన తర్వాత ఒక నెల రోజుల్లో ప్రభుత్వం ఏదైతే సబ్సిడీ మనకి అందించాలనుకున్నదో ఆ డబ్బులు అనేది మన అకౌంట్లో పడతాయి అన్నమాట. ఇదండి పూర్తి ప్రాసెస్. అయితే నెట్ మీటర్ అంటే ఏంటంటే మన సోలార్ ప్యానల్కు నెట్ మీటర్ అనేది కనెక్ట్ చేస్తారన్నమాట. అంటే ఉదాహరణకు ఒక రోజులో మనకి ఒక 300 యూనిట్లు సౌర విద్యుత్తు ఉత్పత్తి అయింది అనుకోండి. ఆ 300 యూనిట్లు మనము ఖర్చు చేయము. సో మనం ఖర్చు చేయం కాబట్టి స్టోర్ చేయడానికి ఏమవుతుందంటే ఆ నెట్ మీటర్ ద్వారా డిస్కమ్స్కి వెళ్ళిపోతుంది అనమాట. మళ్ళీ ఇప్పుడు సోలార్ ద్వారా మనకు ఓన్లీ డేలోనే పవర్ జనరేట్ అవుతుంది, నైట్ అవ్వదు. కాబట్టి మళ్ళీ ఎంతైతే ఈ విద్యుత్ డిస్కమ్స్కి వెళ్ళిందో నైట్ మళ్ళీ మనం ఆ విద్యుత్తుని డిస్కమ్స్ ద్వారా యూజ్ చేసుకుంటాం. యూజ్ చేసుకోగా మిగిలే యూనిట్స్కి గవర్నమెంట్ నెలకి ఇంత అనేసి అంటే మన సేవింగ్ యూనిట్స్ మీద మనకి అమౌంట్ అనేది అకౌంట్లో వేస్తుందన్నమాట. ఇదండి పూర్తి ప్రాసెస్. ఇది ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకోండి. అప్లై చేసుకోవడానికి మన మొబైల్లోనే ఈజీగా చేసుకోవచ్చు. ఒకవేళ మీకు మొబైల్లో కష్టంగా ఉంటే దగ్గరలో ఉన్న నెట్ సెంటర్లోకి వెళ్ళి అప్లై చేసుకోండి. ఓకేనండి. ఈ అప్లై ప్రాసెస్లో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, లేదా నా యొక్క వాట్సాప్ గ్రూప్కి సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ నుండి కూడా మీరు డైరెక్ట్గా నాకు మెసేజ్ చేయొచ్చు. ఓకేనండి. ఈ విషయం అందరికీ షేర్ చేయండి, అందరికీ ఉపయోగపడుతుంది కాబట్టి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ పొందాలంటే నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.